హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము నత్తా రామేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాము. నత్తా రామేశ్వర ఆలయం ఇది పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్రి మండలం నత్తా రామేశ్వరం గ్రామంలో ఉంది. నత్తా రామేశ్వర ఆలయం ఒక విశిష్ట దేవాలయం. ఇక్కడ ఒకే ప్రాంగణంలో 3 శివాలయాలు ఉన్నాయి. ఈ ఆలయ విశిష్టత మార్కండేయ పురాణంలోనూ వాయు పురాణంలోనూ ఉంది. పరశురాముడు 7 కోట్ల మంది మునులు దేవర్షులతో కలిసి శివలింగాన్ని స్థాపించినందున దీనికి సప్తకోటీశ్వర లింగము అనే పేరు వచ్చింది. ఈ లింగం ఏడాదిలో 11 నెలలు పూర్తిగా నీటిలో మునిగి ఉండటం ఒక ప్రత్యేకత. అయితే ఈ స్వామి పశ్చిమాభిముఖంగా ఉండటం మరో ప్రత్యేకత. శివునికి ఇష్టమైన వైశాఖ మాసంలో మాత్రం ఆలయంలో నీటిని పూర్తిగా తోడి శివలింగానికి పూజలు అభిషేకాలు చేస్తారు. ఈ నెలలో మాత్రమే శివ దర్శనం ఉంటుంది. ఈ స్వామిని పళ్ళ రసాలతో అభిషేకిస్తే ముక్తిని పొందుతారని భక్తుల నమ్మకం. అందుకే వైశాఖ మాసంలో స్వామి దర్శనానికి పరిసర ప్రాంతాల నుండి కొన్ని వేల మంది భక్తులు వస్తుంటారు. నత్తా రామేశ్వరంలోని మరో శివలింగం రామేశ్వర లింగం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతా సమేతుడై వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని నత్తగుళ్ళలు ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. అందుకే దీనికి నత్తా లింగేశ్వరుడు అనే పేరు వచ్చింది. దీని పేరు మీదనే ఈ ఊరికి నత్తా రామేశ్వరం అనే పేరు స్థిరపడింది. ఈ స్వామిని దర్శించుకుంటే విజ్ఞానం కలుగుతుంది, అపమృత్యు భయం ఉండదని భక్తుల నమ్మిక. కాశీ క్షేత్రంలాగానే ఇది కూడా చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. క్షేత్రపాలకుడైన కాలవ భైరవ స్వామి ఆలయం ఇక్కడ ఉంది. నత్తా రామలింగేశ్వర ఆలయానికి నైరుతి దిక్కున కొన్ని వందల సంవత్సరాల వయసు గల అశ్వత్థ వృక్షం ఉంది. ఈ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. నత్తా రామేశ్వరమూర్తి చిన్న పరిమాణంలో గ్రామకంఠాన కనిపించే మూర్తిని పోలి ఉంది. ఈ నత్తా రామేశ్వరంలో వేరొక శిలపై 2 సన్నటి నత్తగుళ్ళ లాంటివి ఉండేది. రాత్రి చూపుతూ ఈ నత్తల కారణంగా నత్తా రామేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఈ ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంది. ఇక్కడ గోస్తని నదిలో 11 నెలల నీరు ఉంటుంది. ఈ నదిలో ఉన్న రామేశ్వరుడిని పరశురామేశ్వరుడు అంటారు. ఈ పరశురామేశ్వర ఆలయం ఉత్తరాభిముఖంగా ఉంది. ముఖమండపం ఈ ఆలయానిదే. ఇక్కడున్న గోస్తని నదికి ఒక కథ చెబుతారు. ఇది గోదావరి కన్నా పురాతనం. పృథు చక్రవర్తి క్షామ నివారణ సందర్భంగా భూదేవిపై ఆగ్రహించగా ఆమె గోరూపిణిగా ధేనుకాద్రి వద్ద కనిపించి 33 కోట్ల దేవతలను తెగలుగా చేసి తన పాలు పితకమన్నదట. తొర్లిన పాలు గోస్తని నదిగా ప్రవాహమయ్యాయట. మాతృభాతృ హత్య పాప విముక్తికి ఇచ్చట పరశురాముడు రామలింగేశ్వరుని ప్రతిష్ఠించినట్లు వాయుపురాణం చెబుతున్నది. నత్తా రామేశ్వరుని ప్రతిష్ఠించింది సీత. రావణ వధానానంతరము అయోధ్యకు వస్తూ సీతాదేవి శ్రీరాముడు ఇక్కడ శయనించారు. అది పుణ్యక్షేత్రమైన శివ ప్రతిష్టకై సీత కోరిక మేరకు ఆంజనేయుడిని శివలింగం తీసుకురమ్మన్నారు. నర్మదా ముహూర్త కాలము దాటిపోవచ్చున్నందున ఆంజనేయుడు రాక ఆలస్యమైనందున సీత అచట ఇసుక నత్తలు కలిపి లింగము చేసి ప్రతిష్ఠించినది. పరశురామేశ్వరుడు ఎప్పుడు నీటిలో ఉండటం చేత ధవళలింగము గోధుమ లింగముగా మారిపోయింది. తూర్పు చాళుక్యుల కాలంలో ఈ క్షేత్రం పూర్వ వైభవాన్ని సంతరించుకున్నది. తూర్పు చాళుక్య రాజులలో 1వ శక్తివర్మ కాలంలో ఇక్కడ పలు శైవ క్షేత్రాలు నిర్మించాడని శాసనాల వల్ల తెలుస్తున్నది. 1583లో కులీపాదుష ఆదేశాల మేరకు ఇక్కడ ఆలయ పునఃప్రతిష్ఠ జరిగినట్టు శాసనాధారాల వల్ల తెలియచున్నది. ఈ ఆలయ రాజగోపురం 4 అంతస్తులతో రమణీయంగా ఉంది. కళ్యాణ మండపంలో రాతి స్తంభాలపైన శిల్పకళ నాటి శిల్పుల నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నది. ఈ క్షేత్రంలో మహాశివరాత్రికి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఒకానొక ప్రభవనామ సంవత్సరంలో మహామండలేశ్వర సింగారకోట ప్రతాప అన్నమరాజుకు భృత్యుడు తెల్లింగోటి అన్నమవీడు కొడుకైన గంగినీడు రామేశ్వరునికు జత్తిగ సోమేశ్వరునికు స్థానము వారి నుండి క్రయము చేసిన పూదోటను సమర్పించుకున్న వైనం నత్తా రామేశ్వర మండప శాసనాలలో ఉంది. ఈ మండపంలో మరొక శాసనము 1236, 1314లో నాయనీదేవి రెడ్డి కొడుకు వల్లభరెడ్డి ఈ మూలస్థానము నతదేవరకు అరదీపము సమర్పించినట్లును, వల్లభరెడ్డి నాడీ గ్రామ నామం నత్తా రామేశ్వరం కాదు గంగివీడు. నాటికి ఒక దేవుని పేరు నతజేతర జత్తగా బహుశా ఆయన పేరు మీదనే ఈ ఊరికి ఆ పేరు వచ్చి ఉండవచ్చును. పరశురామేశ్వరంలో అనబడుచున్న ఈ ఆలయ ప్రసక్తి 1180 నుంచి 1258 నాటి శాసనములో ఉంది.
నాటికి ఆ దేవునికి పేరు రామేశ్వరుడనే వ్యవహరించబడేది. ఈ రాజులు కాకతీయ పూర్వపు ప్రథమ సర్వనాథులు. ఆంధ్రుల చరిత్ర ప్రకారము నేటి కాపు తెగకులం వారికి వంశపురుషులు. ఇది నత్తా రామేశ్వరం విశిష్టత.